హాయ్ అండి, వెల్కమ్ టు పల్లవి ఓల్ సిటీ. ఈరోజు రెసిపీ చాలా సింపుల్, అందరికీ తెలిసిన రెసిపీయే. చల్ల మిరపకాయలండి. కాకపోతే ఇది వాముతో చేస్తున్నాను. వాముతో చేసిన చల్ల మిరపకాయలు మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఇది ఎలా చేసుకోవాలో ఈ ప్రొసీజర్ని ఒకసారి చూసేద్దాం. ముందుగా చల్ల మిరపకాయలకు కావాల్సిన మిరపకాయలండి. మనము లావు మిరపకాయలు తీసుకుంటాం కదా చల్ల పెట్టుకోవడానికి, అలా మిరపకాయలని తీసేసి నీట్గా కడిగేసి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కడిగేసి ఒక కాటన్ క్లాత్ పైన వేసి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. నేను విడివిడిగా వేస్తున్నాను. నేను ఈ మిరపకాయల కోసము 2 రకాలుగా తీసుకున్నాను. ఒకటి సన్నవి, మరి కొన్ని లావువి తీసుకున్నాను. వీటిని విడివిడిగా ఆరబెట్టుకోవాలి. ఏమాత్రం తడి ఉండకూడదండి. తడి ఉంటే ఊర మిరపకాయలు పాడవుతాయి. సో అలా కాకుండా చూసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఇవైతే నాకు తడి లేనట్టే అనిపించింది. ఎందుకైనా ఇంకొకసారి చెక్ చేసేసుకొని ఇదే కాటన్ క్లాత్తోని వీటిని మంచిగా తుడుచుకోవాలి. చూపిస్తున్న విధంగా నీట్గా తుడుచుకోవాలి. మరి హెవీగా ప్రెస్ చేసినట్టు తుడవద్దు, విరిగిపోతాయి ఇవి. అలా కాకుండా మామూలుగా రబ్ చేసి చేయనట్టుగా చేసేసుకొని ఏమాత్రం తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటికీ తొడిమెలు తీసేసుకోవాలి. మీకు తొడిమెలు ఉంచుకోవాలి అనుకుంటే ఉంచుకోండి. నాకు ఇష్టం లేదు, సో నేనైతే తొడిమెల్ని తీసేస్తున్నాను. అన్నిటినీ తొడిమెలు తీసేసుకొని వీటిని మెజరింగ్ లాగా చూసుకోవాలి. నాకైతే సుమారుగా ఒక గిన్నె నిండుగా వచ్చేసాయండి. ఇవి అందాజతోని మెజరింగ్ లాగా అన్నమాట. ఈ గిన్నె నిండా వచ్చాయి. సో ఇప్పుడు వీటి మిరపకాయలను, సన్న మిరపకాయలను అయితే ఘాటు పెట్టుకొని పెట్టేసేయాలి. అవే పెద్ద మిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని 2 లాగా చీల్చుకోవాలి. ఇలా సన్న మిరపకాయను ఒకటే ఎందుకు పెట్టమంటున్నానంటే అవి వాములో ఈజీగా నిమ్మరసంలో మంచిగా నానిపోతాయి. ఈ లావువి నానడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి 2 పీసెస్ లాగా కట్ చేసి వేసేస్తే ఈజీగా రసంలో మంచిగా నానుతాయి అన్నమాట. సో అందుకనేసి లావుగా ఉన్నవి, పెద్దగా ఉన్నవి 2 పీసెస్ లాగా చేయాలి. సన్నగా ఉన్నవి 1 పీస్ లాగానే నిలువు ఘాటు పెట్టుకొని వేసేసేయాలి. ఇందులో ఇత్తులు ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. రసంలో నానుతాయి కాబట్టి ఆ ఇత్తులు కూడా టేస్టీగానే వచ్చేస్తాయి. సో ఇదే విధంగా అన్ని మిరపకాయలని కట్ చేసుకోవాలి. చూసారు కదా, నాకైతే ఒక గిన్నె నిండా, ఈ గిన్నె నిండగా వచ్చేసాయి. అంటే సుమారు ఒక 1/2 kg అనుకోండి. 2 పెద్ద నిమ్మకాయలు రసంవి సరిపోతాయి. లేదు మీరు క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, ఒక నిమ్మకాయను ఎక్స్ట్రాగా తీసుకోండి. ఈ రసము బాగా పిండుకోవాలండి. రసం ఉన్న కాయలను మంచిగా పిండేసుకోవాలి. ఇందులో ఇత్తులు పడినా ఏమీ తీసేయాల్సిన అవసరం లేదు. మిరపకాయలు వెండిపోతే అవి సపరేట్గా వచ్చేస్తాయి. ఈ రసం అంతా మిరపకాయలకు పట్టే విధంగా మంచిగా మన చేతితోనే పిండేసుకోవాలి. బాగా పిండేసుకోవాలి మంచిగా. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఒక నిమ్మకాయ ఎక్కువ తీసుకోండి. క్వాంటిటీ తక్కువగా ఉంటే లేదు ఎక్కువ వేసుకున్నామన్నా ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆరబెట్టుకోవడానికి డేస్ అనేది ఎక్కువ పడుతుంది అంతే. నాకైతే 2 సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా అందాజతోనే వేసుకోవాలి. అలా అని చెప్పి ఊరగాయలకి ఉప్పు ఎక్కువ ఉండాలి కదా అని ఉప్పు వేయొద్దు ఎక్కువగా. ఎందుకంటే మనం ఈ నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది పులుపు టేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంకా ఉప్పుగా కనిపిస్తాయి. సో ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి నేను వేయించి మిక్సీ చేసుకున్న ఫైన్ వాము పొడి వేస్తున్నాను. మంచిగా అందాజతోని వేసుకోండి. నాకైతే ఒక 40 grams వరకు సరిపోయింది. బాగా వేసేసి
కలుపుకోవాలి. వేయించి మాత్రమే మిక్సీ చేసి వేసుకోవాలి. పచ్చి వాము పౌడర్ వాడకూడదు. బాగా ఈ రసంలోకి ఉప్పు వాము కలిసిపోయే విధంగా, మిరపకాయలకు బాగా పట్టే విధంగా పైకి కిందికి లైట్గా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా మిరపకాయలకి ఈ మసాలా అంతా పట్టుకుంటుంది. ఈ రసము 2 వేశారు కదా, వీటన్నిటికీ సరిపోతుందా అంటే డౌట్ మీకు రావచ్చు. సరిపోతాయండి. మనం సాల్ట్ వేసాం కదా, ఈ ఉప్పు కరిగిపోవడంతో నిమ్మకాయ రసం కూడా మిరపకాయలో ఉన్న వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో వాటర్ ఆటోమేటిక్గా వదులుతుంది. ఆ వాటర్ లోపలనే ఇవన్నీ బాగా ఊరబెట్టవచ్చు. బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నాక దీన్ని మూత పెట్టేసి ఒక డే అంతా పక్కన పెట్టుకోవాలి. ఎవ్రీ 4 అవర్స్కి వీటిని పైకి కిందికి కలుపుతూ ఉండాలి. సో నేను 1 డే అంతా అలా చేశాను. ఇప్పుడు మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఇవి స్లైట్గా మెత్తపడ్డాయి. వాటర్ కూడా కొంచెం కొంచెం వదిలేసింది. సో ఇప్పుడు ఇంకొకసారి మంచిగా వీటిని మిక్స్ చేసేసుకొని ఎండలో ఆరబెట్టుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత బాగా వాటర్ వదిలేసిందో. ఈ వాటర్ని మనం నెక్స్ట్ డేకి కూడా వాడుకోవచ్చు. సో ఇలాంటి ఒక కాటన్ క్లాత్ ఎండలో పరిచేసి ఈ మిరపకాయలన్నిటినీ కూడా విడివిడిగా ఎండలో ఆరబెట్టాలి. కవర్ పైన మాత్రం వేయొద్దు. అలా వేస్తే మిరపకాయలకి ప్లాస్టిక్ కవర్ వాసన అనేది వస్తుంది. సో తినడానికి బాగోదు. ఈ మిరపకాయలన్నిటినీ పల్చటి క్లాత్ లేదంటే థిక్ కాటన్ క్లాత్ ఏదైనా పర్లేదు, వాటిపైన వేసి ఆరబెట్టుకోండి. కాకపోతే దూరం దూరం వేసి ఆరబెట్టుకోవాలి. అలా అయితేనే తొందరగా ఆరుతాయి. సో ఈ వాటర్ని ఏం చేయాలి అని ఆలోచించొద్దు. ఫస్ట్ డే మనం ఆరబెట్టుకుంటాం కదా, అదే రోజు ఈవినింగ్ ఈ మిరపకాయలన్నిటిని మళ్ళీ అదే రసంలో నానబెట్టుకోవాలి. నానబెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రొసీజర్ ఇలానే ఎండకు వేసేసేయాలి. దూరం దూరంగా వేసి బాగా ఎండబెట్టుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఎండకి వేసేసుకోవాలి. సో నేను ఈ ప్రొసీజర్ అంతా జస్ట్ 2 డేస్ పట్టింది, నానబెట్టడము ఆరబెట్టుకోవడం. ఇది జస్ట్ 2 డేసే. 2 డేస్లో నాకు ఈ రసం అంతా ఇనికిపోయింది. సో సెకండ్ డే ఈవినింగ్ చూపిస్తున్నాను. నాకు మిరపకాయలు ఈ విధంగా వచ్చాయి. సో వీటిని ఒక 3-4 డేస్ ఎండలోనే బాగా ఎండబెట్టుకోవాలి. మనం చేత్తో ముట్టుకుంటే విరిగేంత వరకు స్ట్రాంగ్గా డ్రై అయిపోయినట్టు తెలిసిపోవాలి. సో ఇంకొక 2 డేస్ పెట్టుకున్నాను. ఇది 6th డే చూపిస్తున్నానండి. ఇది 6th డే నాకు మొత్తం డ్రై అయిపోయాయి. సో వీటిని ఒకసారి ఫ్రై చేసుకొని చూద్దాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవి పప్పంచుకి చాలా బాగుంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లవి ఓల్డ్ సిటీ. ఇవి పప్పంచుకి చాలా బాగుంటుంది. పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.